కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సులభమైన పద్ధతిలో ఎలా కటింగ్‌ను చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో జాకెట్ కొలతతో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్లాత్ అంచులు 2 అంచులు సైడులకు పడేటట్లు చూసుకోవాలి. క్లాత్‌ను అంతా ఇలా సరి చేసుకోవాలి. ఈ కుట్టు కానించి ఈ కుట్టు వరకు అంటే ఆ చంక కుట్టు కానించి ఈ చంక కుట్టు వరకు ఇలా టిక్కు పెట్టుకోవాలి. ఇది లూజు. బాడీ లూజు. ఇక్కడి వరకు టిక్ పెట్టుకోవాలి. ఇది లూజు. బాడీ లూజు. టిక్ పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మడత తీసి ఇలా మడుచుకోవాలి. ఇలా ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా ఇలా అంతా సరి చేసుకోవాలి. అంతా సరి చేసుకున్న తర్వాత ఇలా కింద కొంచెం మడుచుకోవాలి. ఎందుకంటే వెనుక వీపుకు హెమ్మింగ్ చేయడం కోసం. కొద్దిగా మడిచిన తర్వాత ఇలా 4 పొరలు వస్తాయి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన కొలత జాకెట్‌ను బాగా సరిపోయిన కొలత జాకెట్‌ను ఉంచి పైన ఉంచి ఇలా పొడవు చూడాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పొడవును సరి చూసుకోవాలి. క్లాత్‌ను సరిగ్గా జరుపుకోవాలి. పొడవు ఇలా చూసుకొని సరిగ్గా ఉందో లేదో చూసుకొని టిక్కు పెట్టుకోవాలి అక్కడి వరకు. ఇంతవరకు టిక్ పెట్టుకోవాలి పొడవు. క్లాత్‌ను సరిగ్గా జరుపుకొని పొడవు పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కడ మడతలు రాకుండా సరిగ్గా చేసుకోవాలి. ఇలా కొంచెం పక్కకు పోయినా బట్ట హెచ్చుతగ్గులు వచ్చి జాకెట్ మొత్తం కొలతలు తేడాగా వస్తాయి. ఇక్కడి వరకు టిక్కు పెట్టుకున్న దగ్గర వరకు ఇలా కత్తిరించుకోవాలి. టిక్కు పెట్టుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత జాకెట్ పెట్టి మన కొలత జాకెట్‌ను పైన ఉంచి మళ్ళీ ఇంకోసారి కరెక్ట్‌గా ఉందో లేదో పొడవు ఒకసారి చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొలతను ఇలా చూసుకోవాలి. నేర్చుకునే వాళ్ళకైతే ఇది సులభమైన పద్ధతి. జాకెట్‌ను ఈ విధంగా మడుచుకొని ఇలా క్లాత్ పైన మన కొలత జాకెట్‌ను ఉంచి కొలత తీయాలి.
ఇలా జాకెట్‌ను మొత్తం సరిచూసుకొని నీట్‌గా దానిపైన పరుచుకొని కొలత తీయాలి. ఇలా మెడన మెడ భాగం సరిచూసుకొని ఇలా మెడ దగ్గర టిక్కు పెట్టుకోవాలి. తర్వాత భుజం దగ్గర టిక్కు పెట్టుకోవాలి. ఇలా ముందు మెడను టిక్కు పెట్టుకున్న తర్వాత వెనక మెడను ఇలా సరి చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అనుకొని కరెక్ట్‌గా ఉండేటట్లు చాక్ పీస్‌తో టిక్ పెట్టుకోవాలి. టిక్కు పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా కత్తిరించుకోవాలి మెడ భాగాన్ని. తర్వాత పక్కకు అని వెనక మెడను కూడా ఇలా కత్తిరించుకోవాలి. కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువలు చూసుకొని సరి చేసుకొని మళ్ళీ దాంట్లో సరి చేసుకొని కట్ చేసుకోవాలి. తరువాత ఇలా భుజం దగ్గర టిక్కు పెట్టుకున్న దగ్గర ఇలా చేతుల భాగాన్ని కత్తిరించుకోవాలి. చంక భాగాన్ని. చంక భాగం కొంచెం కట్ చేయాలి. కుట్టేటప్పుడు చంక ఎంత ఉందో కట్ చేయాలి. కట్ చేసుకొని లూజ్ ముందే ఎక్కువ కట్ చేయకూడదు. చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాము. క్రాస్ బెల్ట్ కొలత తీసుకొని జాకెట్ పెట్టి ఉక్సుల పట్టీ దగ్గర నుంచి అలా కొలత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అడ్డం వేయకూడదు. అడ్డం వేస్తే గుడ్డ తొందరగా చినుగుతుంది. అంచు ఉన్న వైపు నిలువు వైపు వేసుకోవాలి. చేతులకు ఇలా వేసుకోవాలి. అంచు ఉన్న వైపు నిలువు, ఇది అడ్డము. ఇలా వేసుకోవాలి. చేతులను కట్ చేసుకునేటప్పుడు ముందు ఇలా వేసుకొని ఇలా చంక కొలతను ఇలా పెట్టుకొని ముందు ఇలా సరిపోతుందో లేదో చూసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కొలత తీసుకోవాలి. సరిపోకుంటే ఇంకొంచెం
లూజ్ పెంచుకొని ఇలా పెట్టుకోవాలి. చేతులు క్లాత్‌ను అంతా సరి చూసుకున్న తర్వాత ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతులను ఇలా వేసుకోవాలి. ఇది చేతుల పొడవు. ఇంత కుట్లలోకి పోయినా ఇంత పొడవు ఉంటుంది. ఇక్కడి వరకు టిక్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇంతవరకు పొడవు ఉంటుంది. ఆడి వరకు కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్టులను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే. ఉక్సుల పట్టీలును, మెడలు అన్నీ మెడ పట్టీని కూడా ఇలా తర్వాత కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కట్ చేయడం ఎలాగో చూపించాను జాకెట్ కొలతలతో. ఇంకో వీడియోలో కుట్టడం ఎలానో చూపిస్తాను. తప్పకుండా చూడండి ప్లీజ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దుర్గా.